Hello friends, hi. I'm very happy to have you with me on this lesson. In this video, I am going to teach you the usages of want to, wish to and would like to. Means in this lesson, we are going to understand the usages of want to, wish to and would like to. ఈ మూడిటి అర్థం ఒకటే, చేయాలనుకుంటున్నాను. వాంట్ టు, విష్ టు, వుడ్ లైక్ టు మూడిటి అర్థము ఒకటే. దీని మీనింగ్ ఏంటి అంటే చేయాలనుకుంటున్నాను అని. ఓకే, ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత వాంట్ టు పెడతాం, ఆ తర్వాత V1. అయితే ఇక్కడ ఐ, వి, యు, దే సబ్జెక్ట్స్ ఇవైతే వాంట్ టు తీసుకుంటాం. హీ కానీ, షీ కానీ లేదా ఎనీ నేమ్ కానీ అయితే వాంట్స్ టు తీసుకుంటాం. హీ షీట్లకు వాంట్స్ టు, ఐవిదేలకు వాంట్ టు. రైట్, వాంట్ టు అయినా వాంట్స్ టు అయినా మనం ప్లేస్ చేసే వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్ అంటే V1. దీని మీనింగే చేయాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాము, చేయాలనుకుంటున్నారు. అలాగే హీ షీట్ అయితే చేయాలనుకుంటున్నాడు, చేయాలనుకుంటున్నది అనే అర్థం వస్తుందన్నమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెర్బ్ ఏంటి? ఆల్వేస్ బేస్ ఫామ్. వాంట్ టు వచ్చింది కాబట్టి వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామే ఉంటుంది. నో కన్ఫ్యూజన్. సబ్జెక్ట్స్ ఒకటే మారుతాయి. ప్రజెంట్ టెన్స్లో అయితే హీ షీట్లకు వాంట్స్ టు అంటాం, ఐవిదేలకు వాంట్ టు అంటాం, పాస్ట్లో అయితే వాంటెడ్ అంటాం. ఓకే, అది వేరే విషయం. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా మీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనించండి. ఫస్ట్ సబ్జెక్ట్స్ గమనిద్దాం. ఐ, వి, యు, దే, షీ, హీ అండ్ నందిని సబ్జెక్ట్స్ ఇవి. ఓకే, ఐ, వి, యు, దే వచ్చినప్పుడు వాంట్ టు, వాంట్ టు, వాంట్ టు, వాంట్ టు అని మాత్రమే వచ్చింది. హీ, షీ అండ్ నందిని అని నౌన్ వచ్చినప్పుడు ఏమి వచ్చింది? వాంట్స్ టు, వాంట్స్ టు, వాంట్స్ టు అని వచ్చింది. ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ వెర్బ్స్ అన్ని గమనించండి. V1 బై, లెర్న్, స్పీక్, గో, స్టార్ట్, బికమ్, యాక్ట్ మొత్తం V1 అనమాట. అయితే ఇవి వేటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి? ఐ వాంట్ టు బై ఏ కార్ సూన్. త్వరలో ఒక కార్ కొనాలి అనుకుంటున్నాను. వాంట్ టు అంటే మీనింగ్ ఏమనుకున్నాం? అనుకుంటున్నాను అని. బై కొనాలనుకుంటున్నాను, ఈట్ తినాలనుకుంటున్నాను, డ్రింక్ తాగాలి అనుకుంటున్నాను, ప్లే ఆడాలి అనుకుంటున్నాను. లైక్ దిస్. వీ వాంట్ టు లెర్న్ డ్రైవింగ్. మేము డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం. మీన్స్ వీ డోంట్ నో హౌ టు డ్రైవ్. దట్స్ వై వీ వాంట్ టు లెర్న్ డ్రైవింగ్. మాకు డ్రైవింగ్ తెలియదు, డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము. అలాగే యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. దట్స్ వై యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు. రైట్, దే వాంట్ టు గో షాపింగ్. వాళ్ళు షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇక్కడ గమనించండి, గో తర్వాత గో టు షాపింగ్ కానీ గో ఫర్ షాపింగ్ కానీ తప్పు. దే వాంట్ టు గో షాపింగ్ అంతే, ఏ ప్రిపోజిషన్ రాదు ఇక్కడ. దే వాంట్ టు గో స్విమ్మింగ్, దే వాంట్ టు గో ప్లేయింగ్. ఇట్లా వెర్బ్ తర్వాత ఐఎన్జీ ఫామ్ వచ్చిందంటే ఏ ప్రిపోజిషన్ అవసరం లేదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఐపోయిదేలతో వాంట్ టు తీసుకున్నాం. అలాగే వెర్బ్ ఎప్పుడు V1గానే ఉంది. అది ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా సరే ఎప్పుడు వెర్బ్ V1. ఫ్యూచర్ ఈ వాంట్ టు ప్రజెంటే కాకుండా ఫ్యూచర్ని కూడా తెలియజేస్తుంది అనమాట. భవిష్యత్తులో కూడా తెలియజేస్తుంది. ఐ విల్ వాంట్ టు అన్నాం. ఐ వాంట్ టు బై ఏ కార్ టుమారో. టుమారో అనేది ఫ్యూచర్ కదా. సో ఐ వాంట్ టు బై ఏ కార్ కాస్త ఫ్యూచర్ టెన్స్లోకి అయిపోయింది అనమాట. ఓకే, ఐ వాంట్ టు బై ఏ కార్ నౌ. ఇప్పుడు కొనాలనుకుంటున్నాను. ఇలా ప్రజెంట్లోను ఫ్యూచర్లోను ఈ వాంట్ టుని యూజ్ చేస్తాను అనమాట. రైట్, నెక్స్ట్ సబ్జెక్ట్స్ షీ, హీ, నందిని. వీటితో చూడండి. షీ వాంట్స్ టు స్టార్ట్ బిజినెస్. షీ వాంట్స్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఆమె బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. షీ వాంట్స్ టు ఏం చేయాలనుకుంటున్నామే? ఆమె డిజైర్ అది. ఇవన్నీ డిజైర్స్. ఆ డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాంట్ టు అనే వెర్బ్ని తీసుకున్నాం అనమాట. రైట్, అలాగే హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. దట్స్ వై హీ ఈస్ డూయింగ్ డాక్టర్. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. హీ ఈస్ డూయింగ్ మెడిసిన్ చేస్తున్నాడు. ఎందుకని? బికాస్ హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు కాబట్టి. అలాగే నందిని వాంట్స్ టు యాక్ట్ ఇన్ మూవీస్. నందినికి ఒక డిజైర్ ఉంది. ఏం డిజైర్ ఉంది? సినిమాల్లో నటించాలి అనే డిజైర్ ఉంది. ఆ డిజైర్ని ఎలా తెలియజేస్తుంది? వాంట్స్ టు.
నందిని వాంట్స్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్. సినిమాలో నటించాలి అని అనుకుంటుంది. అర్థమైంది కదా. ఐ విల్ దేలతో వాంట్ టు, హీ షీట్లతో వాంట్స్ టు. ఎప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను అనేది తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్, సబ్జెక్ట్ వాంట్ టు అండ్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్సెస్లో మనం తప్పు చేసే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు విష్ టు అండ్ వుడ్ లైక్ టు చూద్దాం. వెల్ ఫ్రెండ్స్, విష్ టు వుడ్ లైక్ టు గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం. క్వశ్చన్స్ ఎలా వేయాలి వాంట్ టు వాంట్స్ టు మీద. ఓకే, ఇక్కడ చూడండి, ఐ వి యూ దే సబ్జెక్టులతో వాంట్ టు తీసుకున్నాం. ఐ వి యూ దేలతో మనం క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ మనకు డూ కావాలి. ఏం లేదు, ఈ సబ్జెక్ట్స్ ముందు డూ పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. డూ ఐ వాంట్ టు ప్లే, నేను ఆడాలనుకుంటున్నానా. డూ వి వాంట్ టు ప్లే, మేము లేదా మనము ఆడాలనుకుంటున్నామా. నెక్స్ట్, డూ యూ వాంట్ టు ప్లే, మీరు ఆడాలనుకుంటున్నారా. డూ దే వాంట్ టు ప్లే, వాళ్ళు ఆడాలనుకుంటున్నారా. ఏం లేదు, ఈ డూ తీసేసేయండి. పాజిటివ్ వేలో ఉన్నదాన్ని ముందు సబ్జెక్ట్స్ ముందు మనం డూ పెట్టగానే క్వశ్చన్ అయిపోయింది. డూ ఐ వాంట్ టు ప్లే, డూ యూ వాంట్ టు ప్లే, డూ యూ వాంట్ టు సింగ్, డూ దే వాంట్ టు డ్యాన్స్, లైక్ దిస్. ఫస్ట్ డూ పెట్టేసి ఆ తర్వాత ఐ వి యూ దే ఈ 4 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని వెర్బ్ వాంట్ టు తీసేస్తే ఆ తర్వాత బేస్ ఫామ్ పెట్టేస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్, ఇక్కడ హీ షీట్లకు ఇంతకుముందు మీరు డూ డస్ క్లాస్లో ఉన్నారు కదా, సో హీ షీట్లకు డస్ తీసుకుంటాం. రైట్, ఇక్కడ అందుకోసమే డస్ తీసుకున్నాను. ఎందుకని హీ షీ అండ్ ఎనీ నేమ్, ఏ నేమ్ తీసుకున్నా మనం డజే వస్తుంది అనమాట. ఆ తర్వాత డస్ హీ వాంట్ టు ప్లే, డస్ షీ వాంట్ టు ప్లే, డస్ రమేష్ వాంట్ టు ప్లే, రమేష్ ఆడాలనుకుంటున్నాడా. ఇక్కడ డస్ తీసుకున్నాం కాబట్టి, అంటే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వాంట్కి ఎస్ చేర్చకూడదు, అందుకోసమే చేర్చలేదు. గుర్తుంది కదా, హెల్పింగ్ వెర్బ్ ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉందంటే దాని తర్వాత వచ్చే వెర్బ్కి ఎస్ కానీ చేర్చకూడదు, చేరిస్తే తప్పు అవుతుంది. అందుకోసం ఇక్కడ డస్ హీ వాంట్ టు ప్లే అంతే. డస్ షీ వాంట్ టు ప్లే, డస్ రమేష్ వాంట్ టు ప్లే, రమేష్ ఆడాలనుకుంటున్నాడా, లైక్ దిస్. ఇంకా ఈ డూ డస్ల ముందు మనం WH వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. WH వర్డ్స్ పెడితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమిటి, ఎప్పుడు అని మీనింగ్ వస్తుంది అనమాట. వెన్, వాట్, వేర్, హౌ, ఓకే, విచ్, విత్ హూమ్, ఇలాంటి WH వర్డ్స్ మీరు ప్లేస్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, వెన్ డు వి వాంట్ టు ప్లే, మేము ఎప్పుడు ఆడాలనుకుంటున్నాం. వెన్ డు వి వాంట్ టు ప్లే, వెన్ డూ యూ వాంట్ టు ప్లే, ఎప్పుడు ఆడాలనుకుంటున్నావు. వేర్ డూ యూ వాంట్ టు ప్లే, ఎక్కడ ఆడాలి అనుకుంటున్నావు. హౌ డూ యూ వాంట్ టు ప్లే, ఎలా ఆడాలనుకుంటున్నావు. ఓకే, వేర్ డూ దే వాంట్ టు ప్లే, వాళ్ళు ఎక్కడ ఆడాలి అనుకుంటున్నారు, లైక్ దిస్. ఇలా మీరు ఈ డూ ముందు WH వర్డ్స్లో ఏదైనా తీసుకోవచ్చు. అలాగే డస్ ముందు కూడా వెన్ డస్ హీ వాంట్ టు ప్లే, ఎప్పుడు ఆడాలనుకుంటుంది. విత్ హూమ్ డస్ షీ వాంట్ టు ప్లే, ఎవరితో ఆడాలి అనుకుంటుంది. అలాగే డస్ రమేష్ వాంట్ టు ప్లే, రమేష్ ఆడాలనుకుంటున్నాడా. వెన్ డస్ రమేష్ వాంట్ టు ప్లే, రమేష్ ఎప్పుడు ఆడాలి అనుకుంటున్నాడు. అలా సూటబుల్ WH వర్డ్ పెడితే క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇలాగే సేమ్ స్ట్రక్చర్ విష్ టు వుడ్ లైక్ టు, రెండింటికి ఇదే స్ట్రక్చర్. అయితే వుడ్ లైక్ టులో మనం హెల్పింగ్ వెర్బ్ డూ కానీ డస్ కానీ తీసుకోం, ఎందుకంటే వుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్. వెల్ ఫ్రెండ్స్, ఇక్కడ వుడ్ లైక్ టు అన్నా కూడా దీని మీనింగ్ చేయాలనుకుంటున్నాను అని. అయితే దీంట్లో ప్రయోగం ఎలా ఉందంటే వుడ్ లైక్ టు తర్వాత బేస్ ఫామ్ తీసుకుంటున్నాం. సబ్జెక్ట్, ఆ తర్వాత వుడ్ లైక్ టు, ఆ తర్వాత V1, వుడ్ లైక్ టు V1, వుడ్ లైక్ టు V1, వుడ్ లైక్ టు V1. అదే స్ట్రక్చర్లో ఉంది కదా. మనం చూడండి, గమనించింది. ఐ అన్నా వుడ్ లైక్ టునే తీసుకున్నాను, షీ అన్నా వుడ్ లైక్ టునే తీసుకున్నాను. ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఐ వి యూ దే హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్, మీరు ఏదైనా తీసుకోండి, వుడ్ లైక్ టు నే. అంతేకాని ఇక్కడ షీ వచ్చింది కదా, వుడ్ లైక్స్ టు లేకపోతే వుడ్స్ లైక్ టు అలాంటి ప్రయోగాలు ఏం లేవు. ఎందుకని అంటే ఈ వుడ్ అనేదే హెల్పింగ్ వెర్బ్. ఇంకా సెంటెన్స్లో ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇంకా హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. అలాగే హీ షీట్లు సబ్జెక్ట్ లేనప్పుడు వెర్బ్కి ఎస్ఎల్ చేర్చాల్సిన అవసరమూ లేదనమాట. అందుకోసం ఇక్కడ ఎస్ లేదు, డూడస్లు లేవు.
రైట్. ఈ వుడ్ని మనం క్వశ్చన్లోను నెగటివ్ క్వశ్చన్లోను ఈ వుడ్తోనే చేసేయచ్చు అనమాట. ఎందుకంటే వుడ్ అనేది హెల్పింగ్ వెబ్ కాబట్టి. రైట్. ఐ వుడ్ లైక్ టు టీచ్, నేను బోధించాలి అని అనుకుంటున్నాను. V1 వుడ్ లైక్ టు. తర్వాత షీ వుడ్ లైక్ టు, సబ్జెక్ట్ షీ అయినప్పటికీ వుడ్ లైక్ టు అనే తీసుకున్నాను, ఎందుకంటే హెల్పింగ్ వెబ్ వుడ్ ఉంది కాబట్టి. ఓకే. షీ వుడ్ లైక్ టు లెర్న్, ఆమె నేర్చుకోవాలనుకుంటుంది. దే వుడ్ లైక్ టు బై ఏ న్యూ హౌస్, వాళ్ళు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారు. రమేష్ వుడ్ లైక్ టు సింగ్, రమేష్ పాడాలి అనుకుంటున్నాడు. సో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ వుడ్ లైక్ టునే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ క్వశ్చన్లోను నెగటివ్లోను సేమ్ ఇదే వుడ్ తీసుకుంటాం అనమాట. ఇంకా డూ డజల్తో పని లేదు. అయితే ఈ వుడ్ లైక్ టు ఏ టెన్స్లో వాడతాం? ప్రజెంట్లోను అలాగే ఫ్యూచర్లోనూ వాడతాం అనమాట. ఐ వుడ్ లైక్ టు బై నౌ, నేను ఇప్పుడు కొనాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు బై నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో కొనాలనుకుంటున్నాను. చూసారా, నెక్స్ట్ మంత్ అయినప్పటికీ వుడ్ లైక్ టునే అన్నాను, ఇప్పుడు అయినా వుడ్ లైక్ టు అనే అన్నాను, ఎందుకంటే ప్రజెంట్లోను ఫ్యూచర్ను రెండిట్లోనూ ఈ వుడ్ లైక్ టునే యూజ్ చేస్తాం అనమాట. అలాగే వాంట్ టు, విష్ టు కూడా. ఓకే. ఇక్కడ వుడ్ లైక్ టుతో ఒకసారి క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఏం లేదు, వుడ్ ఫస్ట్ తీసుకున్నాం, ఆ తర్వాత ఏం తీసుకున్నాం? సబ్జెక్ట్స్ తీసుకున్నాం, ఆ తర్వాత లైక్ టు, ఆ తర్వాత V1. ఇది స్ట్రక్చర్. వుడ్, సబ్జెక్ట్, లైక్ టు అండ్ V1. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే, గమనించండి. వుడ్ ఐ లైక్ టు స్విమ్, నేను ఈదాలనుకుంటున్నానా? వుడ్ వి లైక్ టు స్విమ్, ఈదాలనుకుంటున్నామా? వుడ్ దే లైక్ టు స్విమ్, ఈదాలనుకుంటున్నారా? వుడ్ షీ లైక్ టు స్విమ్, ఈదాలనుకుంటుందా? లైక్ దిస్. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఆ వుడ్ లైక్ టులో వుడ్ని ఫస్ట్ పెట్టేస్తున్నాం, ఆ తర్వాత సబ్జెక్ట్, నెక్స్ట్ లైక్ టు, వుడ్ దే లైక్ టు. అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ స్ట్రక్చర్ వుడ్ లైక్ టుతో ఇలా ఉంటుందన్నమాట. వుడ్ యూ లైక్ టు గో, వెళ్ళాలనుకుంటున్నారా? దీని ముందు వెన్ పెడితే వెన్ వుడ్ యూ లైక్ టు గో, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? హౌ వుడ్ యూ లైక్ టు గో, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు? వుడ్ యూ నాట్ లైక్ టు గో, వెళ్ళాలనుకోవడం లేదా? నెగటివ్ సెంటెన్స్ అయితే వుడ్కి నాట్ చేరుస్తాం. దే వుడ్ నాట్ లైక్ టు, దే వుడ్ నాట్ లైక్ టు గో, వాళ్ళు వెళ్ళాలనుకోవడం లేదు. వుడ్ యూ లైక్ టు గో, వెళ్ళాలనుకుంటున్నావా? దే వుడ్ నాట్ లైక్ టు గో, వెళ్ళాలనుకోవడం లేదు. వుడ్ దే నాట్ లైక్ టు గో, వుడ్ దే నాట్ లైక్ టు గో, వెళ్ళాలనుకోవడం లేదా? వుడ్ దే నాట్ లైక్ టు గో, వుడ్ ఫస్ట్, తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత నాట్. వుడ్ దే నాట్ లైక్ టు గో. క్వశ్చన్ స్ట్రక్చర్ నెగటివ్ క్వశ్చన్ ఇలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. వాంట్ టు, విష్ టు, వుడ్ లైక్ టు, ఈ మూడిటి అర్థం ఒకటే. వాంట్ టు ఇన్ఫార్మల్, విష్ టు స్లైట్లీ ఫార్మల్, వుడ్ లైక్ టు మోర్ ఫార్మల్. ఈ మూడింటిని ఎప్పుడు ఎక్కడ వాడతామనేది మనకు బాగా తెలుసు. ఇన్ఫార్మల్గా అయితే వాంట్ టు వాడతాం, కాస్త స్మూత్గా అయితే విష్ టు వాడతాం, మోర్ పొలైట్గా మాట్లాడాలి అనుకున్నప్పుడు వుడ్ లైక్ టు యూజ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us meet in the next video. Until then, bye bye.